హాయ్ హలో ఎవ్రీవన్. ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంట్లో తీసినారండి. మేమైతే ఫస్టే వెళ్దాం అనుకున్నాము, కాకపోతే మనకి పిల్లలతో అయితే చాలా కష్టం కదండి. కొంచెం లేట్ అయితే అయ్యింది. మనకి డెకరేషన్ కానీ అన్నీ కూడా చాలా బాగా అయితే చేశారు. ముందు రోజు రమ్మంటే మాకైతే కుదరలేదు, మ్యారేజ్ ఉండడం వల్ల. నెక్స్ట్ లాస్ట్కి అయితే అటెండ్ అయ్యాము. కొంచెం పూజ అయితే స్టార్ట్ అవ్వకముందు అయితే అటెండ్ అయ్యాము. చూస్తున్నా కదండి, అందరూ అయితే వచ్చారు. అన్నీ సిద్ధం చేసుకున్నాం అండి పూజకి. నెక్స్ట్ వచ్చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం పసుపు కుంకుమ పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి. అలానే గంధం పెట్టుకోండి. చూస్తున్నారు కదా, అందరికీ అయితే ఇలానే పెడుతున్నాము. నెక్స్ట్ మనకి వచ్చిన వాళ్ళని ఆశీర్వదించుకొని పసుపు కుంకుమ పెట్టి తాంబూలం ఇచ్చుకోవడం వల్ల చాలా మంచిది. ఇది వచ్చేస్తాయి. విఘ్నేశ్వరికి అయితే పూజ చేసుకోవడానికి సిద్ధం చేస్తున్నాం. మాకు ఎలా అనుకోకుండా అయితే సెట్ అయ్యింది. చూస్తున్నారు కదండి, పంతులు గారు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మనకి ఇది వచ్చేసి దీపం అండి. ఈ దీపం అనేది మనకి ఈవినింగ్ వరకు ఉంచుకోవాలి. అలానే అన్నీ కూడా రెడీ చేసుకోవాలండి ఈ పూజకి. తర్వాత పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల చాలా మంచి అయితే జరుగుతుందండి. పంతులు గారు ఒకరిని వచ్చి అయితే ఆశీర్వదించుకుంటున్నారు మా పిన్ని బాబాయిని. నెక్స్ట్ వచ్చేసి డోరు తీసారండి, ఇచ్చేయండి. ఇది వచ్చేసి అందరికీ కూడా డ్రింక్స్ అయితే ఇస్తున్నామండి, రిలేటివ్స్కి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదండి, దానివల్ల అండి. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు అయితే ఫన్నీగా అయితే ఆడుకుంటున్నారు బయట అంతా. బిస్కెట్స్ అయితే ఫన్నీగా అయితే ఆడుతున్నారు. ఇలా ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి కౌంట్ చేసి మాకైతే వన్ అయితే ఇమ్మని అయితే అడుగుతున్నా కూడా వాళ్ళు కౌంటింగ్ మిస్ అయితే అవుతున్నారు. దానివల్ల ఒక చిన్న ఫన్నీ వీడియో అయితే పెట్టాల్సి వచ్చింది. సో మీరు కూడా ఎంటర్టైన్ అయితే అవుతారని అయితే అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అలానే ఇప్పుడు పూజ కంటిన్యూషన్. ఇంకా విఘ్నేశ్వర పూజ అయిపోయినాక పాలు పొంగించడం అయితే మొదలైందండి. టైంకి అయితే ఉంది కదా, ఇప్పుడు పాలు పొంగించడానికి అయితే ఇంటి ఆడపిల్లతోనైతే చేయిస్తున్నారు. చూసినా కదండి, పాలు పొంగించడము మనకి అది మంట కొంచెం పెట్టి కర్రపొలలు మామిడి కొమ్మలు వాటితోనైతే చేసుకోవాలండి. ఇక చూస్తున్నాయి కదండి, వీడియో తీస్తున్నా అన్న అని చెప్పి ఇలా అయితే హాయ్ చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా పిల్లలైతే ఒక సైడ్ని ఇలా ఆడుకుంటున్నారు పువ్వుల రెక్కలతోని వాటితోని. వాళ్ళదొక ఫన్నీ వీడియో అండి. మా వాళ్ళు అయితే సిసింద్రీలండి. అలానే హోమానికి అయితే రెడీ చేస్తున్నప్పుడు అయితే మేము అందిస్తామని చెప్పి పంతులు గారితో అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు. మనకి ఇప్పుడు హోమానికి అయితే ముగ్గులు వేస్తూ నెక్స్ట్ ఆచమనం చేసుకోవాలి కదండి. చూసినా కదండి, పాలైతే పొంగిన టైంకి 3 సార్లు అయితే పొంగాలి. అయిపోయిందండి పొంగించాక అయితే దాంతోనైతే మనం పర్వం చేసుకోవాలి. చూసాం కదా, హోంవర్క్ అయితే చాలా సిద్ధమైంది. మాకు చాలా బాగా అయితే డెకరేట్ చేశారు. ఇది వచ్చేసి ప్రసాదానికండి. ప్రసాదం నైవేద్యం అయితే పెడతాం కదా సత్యనారాయణమూర్తికి. సో మనకి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మనకి కంటిన్యూషన్ ఏంటంటే పిల్లల యొక్క ఫన్నీ వీడియో అండి. ఇది వచ్చేసి వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు వీడియో కావాలైతే అంటున్నారండి. ఒక చిన్న వీడియో మళ్ళీ అయితే అయ్యింది. సో మీరైతే బ్యాగ్ అయితే ఫీల్ అవ్వద్దు, వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఈ యొక్క వీడియోతో. ఇక్కడ హోమానికి అయితే అంతా కూడా రెడీ అయిందండి. చూస్తున్నారు కదా, పూజ అయితే స్టార్ట్ అయింది.
మనకి ఇక్కడ లలిత సహస్రనామాలు కూడా అయితే స్టార్ట్ అయినాయండి. చూసినా కదా, అందరూ కూడా చాలా బాగా అయితే పాడుతున్నారు. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలానే మనకి ఇక్కడ సత్యనారాయణమూర్తి వ్రతం అయితే జరుగుతుంది. దానికోసం ఒక సాంగ్ అండి. చూసిన వరము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే ఇచ్చిన వాళ్ళందరికీ కూడా, ముత్తైదులు అంటారు కదా, వాళ్ళందరికీ కూడా మనం బ్లౌజ్ పీస్ పెట్టి పసుపు కుంకుమ ఇచ్చుకోవడం వల్ల, అంటే తాంబూలం అంటాం కదా, అలా ఇచ్చుకోవడం వల్ల చాలా మంచిదండి. దాంతోపాటు సత్యనారాయణమూర్తి వ్రతం ప్రసాదం కూడా ఇస్తూ కూడా చాలా మంచిగా అయితే చేసుకున్నాము. ఇలా లైటింగ్స్ అవి పెట్టి కూడా డెకరేషన్ అది